నమస్తే అందరికీ. 27వ తారీఖు వినాయక చవితి, గణేష్ మహారాజా ఉత్సవాలు. ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా భారతదేశంలో కొన్ని లక్షల రూపాయల, కోట్ల రూపాయల ఖర్చులు అవుతాయి. దారుణంగా అంటే అనవసరమైన ఖర్చులు ఇవి. అయితే భక్తి శ్రద్ధలతో ఏ ఉత్సవాన్ని చేసినా, ఏ ఉత్సవాలు చేసినా మంచి అభిప్రాయాలే. కానీ వినాయక చవితి, గణేష్ మహారాజా ఉత్సవాలు మాత్రం ఈ మధ్య కాలంలో చాలా గందరగోళంగా, రకరకాలుగా ఇబ్బందికరంగా రికార్డు డ్యాన్సులు వేసుకుంటూ చాలా వరకు అవి పూర్తిగా మారిపోయారు. ఎక్కడైనా ఏ సందులలో, ఏ గొంతులలో, ఏ వాడల్లో, ఏ వీధుల్లో, ఏ పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, సిటీలలో. అయితే కొంతవరకైనా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఒక వినాయక చవితి, ఒక దైవ చింతన, ఒక దైవభక్తి అన్న ఆలోచన పూర్తిగా మర్చిపోతే నెక్స్ట్ రాబోయే జనరేషన్కు ఇప్పుడు ఉండే వ్యక్తులు ఏ విధమైన వాళ్ళకు ఉదాహరణగా ఉంటారో ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఇష్టానుసారంగా గంతులు వేయడము, ఎగరడం అనేది పూర్తిగా మానుకోండి. కొంతవరకైనా భక్తితో ఉండే విధంగా పూజలు, పురస్కారాలు, కార్యక్రమాలు చేసుకునే విధంగా ఈ 9 రోజులు కావచ్చు, 11 రోజులు కావచ్చు, బాగా జాగ్రత్తగా యువత ఎక్కడైనా కూడా నిమజ్జనం చేసేటప్పుడైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండే విధంగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా పూర్తిగా యువతకు, యువలోకానికి, తల్లిదండ్రులకు, పెద్దలకు, అక్కడ గణేష్ ఉత్సవాల కమిటీ మెంబర్లకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. బాగా జాగ్రత్తగా ఉండండి.